ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడి సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో, ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేంటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్లు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జుట్టు మంచి ఒత్తుగా ఉంటుంది. మా వేణులాగా మంచి గిరిజాల జుట్టుతో మంచి సూపర్ హీరో లాగా ఉంటారు. మరి నరఘోష వల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి మాత్రమే, మిగతా రాశి వాళ్ళకి కాదు. అలాగే ఈ నరఘోష, నరదృష్టి వల్ల మిథున రాశి వారి బంధువులందరూ కూడా, అరే వాళ్ళందరికీ పెడతారు, మీరు భోజనాలు పెడతారు, టిఫిన్లు పెడతారు, అన్నీ పెడతారు, అయినా సరే మీతో శత్రుత్వం పెట్టేసుకుంటారు. కారణం ఏంటంటే గురుగారు అని అడుగుతారు. నరఘోష, అలాగే నరదృష్టి. ఏమండి మేము అంతా కన్స్ట్రక్షన్ చేసేసామండి బాబు, మరి అయినా సరే బిల్స్ రావట్లేదండి. ఏంటి కారణం? నరఘోష, నరదృష్టి. అలాగే సినిమాలన్నీ తీసేసామండి, కానీ సినిమా రిలీజ్కి రాలేదండి. కారణం నరఘోష, నరదృష్టి. పెద్ద పెద్ద హీరోలకి, పెద్ద పెద్ద హీరోయిన్లకే దికాణా లేదు సినిమాలు తీసినటువంటి వాళ్ళకి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు విదేశాలకు వెళ్ళిపోతారు. గురుడు జూన్ 2, 2026 సంవత్సరం నుంచి
మనకి ఆ, ధనస్థానంలోకి వచ్చేస్తున్నాడు, డబ్బు విపరీతంగా పనిచేస్తారు. టారన్ జీన్స్ ప్యాంట్లు ఒక 100 కొనేస్తారు. ఎవ్రీథింగ్ గుడ్, బాగానే ఉంది, మంచి ఫ్యాషనబుల్. మిథున్ డ్రెస్ అంటే ఫ్యాషన్, ఐ లైక్ మై డ్రెస్సెస్, మోడర్న్ డ్రెస్సెస్. బుద్ధులు మాత్రం సంకుచితంగా ఉండకూడదమ్మా, మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి. హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ, వికలాంగుల్ని, అనాథల్ని, సాధువుల్ని, పేదవారిని చూడనటువంటి వాడు ఎవడైనా సరే, వాడు ఎంత ధనవంతుడైనా సరే సంకుచిత బుద్ధులు ఉన్నటువంటి వాడే. అటువంటి మిథున రాశి టారన్ జీన్స్ వేసుకొని మళ్ళీ నరకోశలోకి వెళ్ళిపోతారనమాట. ఈ రకంగా ఇల్లు కొంటారు, స్థలాలు కొంటారు. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మరి విదేశాలకు వెళ్ళిపోతారు. విదేశాల నుంచి మీకు అందరికీ కూడా అన్ని కానుకలు వచ్చేస్తూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. మీ అప్పులు ఇచ్చినటువంటి అన్ని కూడా అప్పులు తిరిగి వచ్చేస్తాయి. బట్ పూర్తిగా రావండి, కొంచెం కొంచెమే వస్తాయి అన్నమాట, పార్షియల్గా. ఇవన్నీ కూడా ఏంటి ఎఫెక్ట్స్? మరి ఇవన్నీ కూడా నరకోశ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ లాగా, దత్తు ఎఫెక్ట్స్ అంటారు వీటిని. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు, సెలెక్ట్ అవుతారు. కానీ చాలా కష్టపడి అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి మిథున రాశి వారి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, మనకి 5 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత అష్టమంలోకి రాహు వస్తున్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోవాలా. మరి అలాగే మనము చక్కగా మనము దేవతా వృక్షాలు కూర్చోాలి. ఇవన్నీ చీపీ కదా, మీకు బాగా ధనవంతులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచిగా మీ స్థాయికి తగ్గట్టు, ఎవరైతే పేద ఆడపిల్లలు ఉన్నారో పాపం మంగళసూత్రాలు లేనటువంటి వాళ్ళకి మంగళసూత్రాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయండి. ఎంతసేపు మీరు పేదవారికి, సాధువులకి హెల్ప్ చేయడం ద్వారా అదే మీకు పుణ్యంలోకి వస్తుంది. మరి ఈ రకంగా చేసుకోవాలి తప్ప మామూలుగా మీ బంధువులకు మీరు పెట్టుకుంటే ఏమొస్తుందండి? బంధువులు గొప్పలు వస్తాయి అంతే. పేదవాళ్ళ అకౌంట్లో చిత్రగుప్తుడు రాస్తుంటాడు, యముడు రికార్డ్ అవుతూ ఉంటుంది. అండ్ యముడు విల్ ప్రిసైడ్ ఓవర్ ద ఫంక్షన్ అండ్ హీ విల్ లిసన్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ డిసైడ్ వాట్ నెక్స్ట్ ద బర్త్ యూ షుడ్ టేక్ అనేటటువంటిది. ఈ రకంగా చేయండి. చక్కగా పరిహారాల్లో రాహుకు శాంతులు చేసుకుని రావి చెట్టు చుట్టూ ఓం రాహువే నమః అంటూ జపం చేసుకోండి, ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.